మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఏదైతే మనం ఇచ్చిన హామీల ప్రకారం మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రతి గడపకి వెళ్తున్నాము. ఇప్పుడైతే నర్సరావుపేట పట్టణంలో 32వ వార్డు శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నాం. మరి ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తల్లికి వందనం పడింది. అందుకని వాళ్ళందరూ కూడా సీఎం గారికి మరి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సీఎం తనని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మా పిల్లలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలి. మొన్న ఒక అమ్మాయి కూడా పాపం ఈ తల్లికి వందనం కార్యక్రమంలో నేను బాగా చదువుకుంటాను, కలెక్టర్ అవుతా అని చెప్పి సీఎం గారికి హామీ ఇచ్చి మరి అనుకోని రీతిలో అమ్మాయి ఏదో ప్రాబ్లమ్స్ ఇరుక్కుపోయింది. కానీ మీరందరూ కూడా చక్కగా చదువుకోండి. మీ హెడ్ మాస్టర్ గారికి అందరికి చెప్పండి మీకున్న ప్రాబ్లమ్స్. అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తారు, ఇంగ్లీషు సబ్జెక్ట్ చెప్తారు. బాగా చదువుకోండి. సరే మాస్టర్. గడిచిన 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం మరి ప్రభుత్వం మీద పోరాటం చేశాము. సహేతుకమైన కారణాలు ఉంటేనే మేము ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. చంద్రబాబు వైసీపీ హయాంలో ఎక్కడ కూడా డిఎస్సి పరీక్షలు పెట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ చాలామంది పిల్లలు దాదాపు 7 ఏళ్ళ నుంచి చదువుకుంటూ మరి టీచర్ పోస్టులు లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు రాగానే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడం జరిగింది. మళ్ళీ ఎగ్జామ్ పెట్టాం. అన్నమాట ప్రకారం దాదాపు 16,600 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ కూడా దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక ముసలి కన్నీరు గారుస్తూ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులుగా నేను ఒకటే వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. మీ హయాంలో మీరు చేయలేకపోయారు, మరి ఉమ్మడిగూడెం హయాంలో మేము చేస్తున్నాము. మీరు ఎందుకు చేయలేకపోయారో మేము ఏ విధంగా చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాము. మీరు దీనికి వ్యతిరేకంగా డబ్బులు తీసుకున్నారు, కానీ లంచాలు తీసుకున్నారు, మరి సక్రమంగా ఈ పోస్టులు ఇవ్వలేదని చెప్పి మీరు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు నిన్న ధర్నా చేశారు ఒక 200 మందితోటి. నేను ఒక 4-5 రోజుల్లో 10,000 మంది విద్యార్థులతో నేను ర్యాలీ పెట్టబోతున్నాను. ఈ ర్యాలీని సక్సెస్ చేయడానికి మా విద్యార్థులందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలంటే మళ్ళీ మేము ఈ ర్యాలీ ద్వారా మీకు బుద్ధి చెప్తానని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాను.